రీసెంట్ గా ప్రవీణ్ పగడాల గారు చనిపోతే క్రిస్టియన్ సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశాయి. మీరు చిలుకూరి బాలాజీ పూజారి మీద దాడి జరిగితే ఫోన్ చేసి స్పందించారు, మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే కనీసం ఎందుకు స్పందించలేదని. ఓకే, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రవీణ్ పగడాలది హత్యనా యాక్సిడెంటా అనేది ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. చంపడం అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు, అలా చేయకూడదు కూడా. కానీ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో అనేది మీరు నేను డిసైడ్ చేయాల్సిన విషయం కాదు. అది డిసైడ్ చేయాల్సింది పోలీస్ వాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ కులగణన సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అసలు క్రిస్టియన్స్ లేరు. ఇది అఫీషియల్, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. అసలు గవర్నమెంట్ డేటానే రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరని చెబుతున్నప్పుడు ఈ క్రిస్టియన్ సంఘాలు పాస్టర్స్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు అప్పుడు గవర్నమెంట్ ని ప్రశ్నించలేదు? అంటే ప్రశ్నిస్తే సర్టిఫికెట్ లో ఉన్న హిందూ మతం బయటపడుతుందని భయమా, లేదా ఇంకా ఏదైనా వేరే కారణం ఉందా? ఆ రోజు రాష్ట్రంలో అసలు క్రిస్టియన్స్ లేరు అని గవర్నమెంట్ చెప్పినప్పుడు మాట్లాడని మీకు ఈ రోజు గవర్నమెంట్ ని ప్రశ్నించే అధికారం లేదు. ఈ పాస్టర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. మీరు రోజు మీ ప్రసంగాలలో అసభ్య పదజాలంతో హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నా మీరు రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నారంటే దాని అర్థం హిందువులు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించరని. ఈ ప్రవీణ్ పోతే ఇంకో ప్రవీణ్ వస్తాడు మీకు. కానీ అసలు తెలంగాణలోనే క్రిస్టియన్స్ లేరని గవర్నమెంట్ చెప్తుంది. ముందు దాని మీద ఫైట్ చేసి అందరూ సర్టిఫికెట్ లో హిందూ మతం అని తీసేసి బీసీసీ కేటగిరీలోకి మారి మేము పక్కా తెలంగాణ క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేసుకోండి. మీ అస్తిత్వాన్ని కాపాడుకోండి. అప్పుడే మిమ్మల్ని. రీసెంట్ గా ప్రవీణ్ పగడాల గారు చనిపోతే